కొద్దిగా మేము లాస్ అయినాం గతంలో లాస్ అయినాం సార్. 6 ఎకరాలు వేసి ఒక్కటేసారి వేసి వేరే మందులలో తిక్క మందులలో వేసి దీన్ని నమ్ముకొని వేరే వాళ్ళు వేసింటే దాన్ని చూసి వచ్చినాం పోయి రిజల్ట్స్ కానొచ్చి కొంచెం పెడదాం అనే ఉద్దేశంతోనే పెట్టినాం. మంచిగా అనిపించింది. ఎట్లా అనిపించింది భూమి? బ్రహ్మాండంగా భూమి గుల్లబారింది. ఏరు వ్యవస్థ అయితే మేము ఎప్పుడు చూడలేదు సార్ లైఫ్ లో. అంత మంచిగా వచ్చింది. ఇంకా ఇది ఉంటే కనుక మా లైఫ్ అన్ని అప్పులలా కట్టుకుంటాం సార్. అప్పుడు మొత్తం తీరిపోతాయి. ఖచ్చితంగా తీరిపోతాయి. 6 ఎకరాలు 70 వేసినావు. ఇప్పుడు ఈ 2 ఎకరాలకి ఎన్ని వేసినావు? ఈ 3 మూటలు 4 కూడా పల్లె బింగ్ వచ్చినది కూడా ఎంత బాగా వచ్చింది చూడు సార్. మళ్ళీ సంతోషమైంది. అయ్యబ్బా మేము పోగొట్టుకున్నామే, ఇన్నాళ్ళు మాకెందుకు పరిచయం చేయలే రైతులు. అంటే అవనశుద్ధి చేసుకున్న రైతు సేఫ్ జోన్ లో ఉంటాడా? 100కి 100 నేను ఇచ్చా. కంపెనీ మంచి కాదు, నేను ఇచ్చా. రైతు నేను ఇచ్చా సార్. 100కి 100% ఇచ్చా. 100% రమ్మని నా నంబర్ తీసుకోమని ఎవరో. నేను గ్యారెంటీ ఇచ్చా, కంపెనీ కాదు, నేను ఇచ్చా గ్యారెంటీ. వేసి మందులు నానాక మందులు వేసి అనారోగ్యం అయిపోయింది పొలం. ఇది ఆరోగ్యంగా వేరు వ్యవస్థ నుండి భూమిని కూడా ఇప్పుడు కాదు, మొన్న నవంబర్ లో వరికి వేసినాను. వరికి ఎప్పుడు నవంబర్ కాదు ఇది సార్. ఇది వానకారు వేసింది. ఆ వని శుద్ధి ఎండకారకు వేసుకున్నాను. మళ్ళా ఏంది ఎకరాకు 55 బస్తాలు వచ్చింది సార్ వరికి. ఇది షుగర్ లేసు మాదిరి ఉండి వారం పడితే ఎర్రగా అయితే అది. లేదు లేదు మొత్తం భూమి అంతా ఇద్దో. ఇది పులి, చిరుతపులి. మేము అదే అనుకున్నాం సార్. సంతోషమైంది. వేసిన మంది వేసినట్టు పని చేసుకుంటుంది అంతే. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి. నమస్తే అండి, కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి చూసేవాళ్ళు మన తోటి మిత్రులకు షేర్ చేయండి. మనం ఈరోజు నంద్యాల జిల్లా రుద్రవరం మండలం రుద్రవరం గ్రామంలో ఉన్నామండి. రైతు రాజుగారు పచ్చిమిర్చి సాగు చేస్తున్నాడు. పచ్చిమిర్చి సాగుకు ఏ విధమైన సాగు చేస్తున్నాడు? ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడు బొబ్బర బాగా వచ్చిందండి. అసలు ఎక్కడ చూసినా పచ్చిమిర్చి అనేది దిగుబడి తీయలేకపోతున్నారు. అందుకు గాను రేటు చాలా హై పెరిగింది పచ్చిమిర్చికి. కానీ రాజుగారి తోటలు చూస్తే చాలా మంచిగా ఎదుగుదల వచ్చింది. దానికి కారణం రాజుగారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే రాజుగారు. నమస్తే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు పచ్చిమిర్చి? మేము దాదాపు అంటే 7-8 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఓకే. కొద్దిగా మేము లాస్ అయినాం గతంలో లాస్ అయినాం సార్. 6 ఎకరాలు వేసి ఒక్కటేసారి వేసి వేరే మందులలో తిక్క మందులలో వేసి మాకు చెప్పేటోళ్ళు కూడా అట్నే చెప్తాను. ఇంకా వేరే అతను అవనశుద్ధి వాణ్యం బాగుపడతావు పో అని చెప్పింటే పూర్తిగా ఇంకా వ్యవసాయం మానుకున్నాను. నమ్మలే మేము. వ్యవసాయమే మానుకుందాం అనుకునే టైంలో ఇది అవనశుద్ధి అని ప్రొడక్ట్ ఉంది, దాని మందులు కూడా తక్కువ పడతాయి, ఈ అవనశుద్ధితో భూమి గుల్లబడతాది అವೆಲ್ಲ చెప్పినారు. అయినా కానీ చూద్దాం ఒకసారి అని ఆలోచన చేసి మొన్న ఈ రీసెంట్ గా చేసినాం. దీన్ని నమ్ముకొని వేరే వాళ్ళు వేసింటే దాన్ని చూసి వచ్చినాం పోయి. వేరే వాళ్ళు వేసింటే మేజ పోయి చూసి వచ్చింటే బాగా కొంచెం రిజల్ట్స్ కానొచ్చి కొంచెం పెడదాం అనే ఉద్దేశంతోనే పెట్టినాం. ఎన్ని ఎకరాలు పెట్టినావు? ఇంతకుముందు 6 పెట్టినావు, ఇప్పుడు 2 ఎకరాలు పెట్టుకున్నావు చూద్దామని. ఎన్ని రోజులు అయింది తోట వేసి? ఇది 50 రోజులు అయింది. 50 రోజులు అయింది. అవనశుద్ధి ఎప్పుడు వేసినావు దీనికి? అవనశుద్ధి వేసి మాకు దాదాపు అంటే 15 రోజులు అయింది. 15 రోజులు అయింది. మంచిగా అనిపించింది. అవనశుద్ధి వేయడం ఎట్లా అనిపించింది భూమి? బ్రహ్మాండంగా భూమి గుల్లబారింది. ఏరు వ్యవస్థ అయితే మేము ఎప్పుడు చూడలేదు సార్ లైఫ్ లో. అంత మంచిగా వచ్చింది. ఇంకా మేము ఇంకా ఇది ఉంటే కనుక మా లైఫ్ అన్ని అప్పులలా కట్టుకుంటాం సార్. అప్పుడు మొత్తం తీరిపోతాయి. ఖచ్చితంగా తీరిపోతాయి. అయితే మీరు దీనికి అవనశుద్ధి వేసినారు కదా, అంటే పోయిన సంవత్సరం ఎన్ని మందు కట్టలు వేసినారు? అంటే 6 ఎకరాలు పెట్టి లాస్ అయినావు కదా, అప్పుడు బల మందులు కింద ఫెర్టిలైజర్స్ ఎన్ని వేసినావు? ఇప్పుడు ఎన్ని వేసినావు? ఎకరాకు అప్పుడు వచ్చేసి 10 మూటలు దండిగా వన్నాయిలే. 10 మూటలు ఎకరాకు 10 మూటలు వన్నట్టు వన్నాయి. అప్పుడు 6 ఎకరాలు 70 వేసినావు. ఇప్పుడు ఈ 2 ఎకరాలకి ఎన్ని వేసినావు? ఇప్పుడు ఎకరాకు వచ్చేసి 3 మూటలు 4 కూడా పడలే. మొత్తం 15 మూటలు కూడా పడలే. మొత్తం వల్ల 3 ఎకరాలకు 15 మూటలు అంతే. అంతే. ఈ 2 మాటలు వేసినా గానీ అంతే. 2 సార్లు వేస్తే 15 మూటలు వేసినాం అంతే. అప్పుడు ఎక్కువ వేసినావు ఫెర్టిలైజర్. మళ్ళీ తూకంగా వేసినాం సార్. వేసినా కూడా నీకు అది ముడుచుకపోవడము, గుల్ల రావడము. అవును. అది ఇరుచే మందం పటాంటే అది ఆకు కూడా. ఇప్పుడు చూడు ఎంత దీని వల్ల. అయితే మామూలుగా అవనశుద్ధి వేసడం వల్ల
నీకు వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయ్యి ఆ, రోగాలు రాణిస్తలేదంట. అసలు రాలే. అది బింగ్ వచ్చినది కూడా ఎంత బాగా వచ్చింది చూడు సార్. అవునవును, మళ్ళీ సంతోషమైంది. అయ్యబ్బా మేము పోగొట్టుకున్నామే, ఇన్నాళ్ళు మాకెందుకు పరిచయం చేయలే రైతులు తెలిసిన వాళ్ళు అని బాధపడినాం. లెక్కలు నాశనం చేస్తాం. చిన్న ప్యాకెట్ కదా, చాలా మంది రైతులు ఏమంటారు అంటే నువ్వు అన్నట్టు ఒక్క ప్యాకెటే కదా చిన్న ప్యాకెట్, మీ పెద్ద పెద్ద మందు బట్టలు బస్తాలే వేస్తుంటే రిజల్ట్ రాదు. చాలా మంది చిన్న ప్యాకెట్ మీకు 2-3 ఎకరాలకు ఎట్లా వస్తుంది ఏంది అనేది అంటారు. దానికి కారణం మీరు ఒకసారి రైతుకు చెప్పాలి. మీకు ఇది భూమి బాగా గుల్లబరను వేరు వ్యవస్థకు తక్కువ మంది అయినా దీని మందులో బాగా ఎక్కువ పనితనం పెట్టినారు సార్. ఇది బయో కాదు, ఓన్లీ ఆర్గానిక్ అని నమ్మిన. 100% ఆర్గానిక్. దీని మీద ఆర్గానిక్ బయో అనే లేదు, ఆర్గానిక్ అని అంటేనే నమ్మినాం దీన్ని. అంటే అవనశుద్ధి చేసుకున్న రైతు సేఫ్ జోన్ లో ఉంటాడా? 100% నేను ఇచ్చా, కంపెనీ మంచి కాదు, నేను ఇచ్చా రైతులు, నేను ఇచ్చా సార్. 100% ఇచ్చా, 100%. రమ్మని నా నంబర్ తీసుకోమని ఎవరో, నేను గ్యారెంటీ ఇచ్చా, కంపెనీ కాదు, నేను ఇచ్చా గ్యారెంటీ. అదే ఎందుకు చిన్న ప్యాకెట్ నేను మీ చిన్న ప్యాకెట్ పెట్టే బదులు 4 కట్ట బలం కట్టలు వస్తాయి నాకు 50 ఎకరాలు. ఊరికే ఉత్తుతా. ఇప్పుడు అనారోగ్యం ఉంది సార్, వేసి మందులు నానాక మందులు వేసి అనారోగ్యం అయిపోయింది పొలం. ఇది ఆరోగ్యంగా వేరు వ్యవస్థ నుండి భూమిని కూడా ఇప్పుడు కాదు, మొన్న నవంబర్ లో వరికి వేసినాను. వరికి ఎప్పుడు నవంబర్ కాదు ఇది సార్, ఇది వానకారు వేసింది. ఆ వని శుద్ధి ఎండకారకు వేసుకున్నాను మళ్ళా. ఏంది ఎకరాకు 55 బస్తాలు వచ్చింది సార్ వరికి. ఇది షుగర్ లేసు, ఇది మన షుగర్ లేసు, ఇది మన RNR 15048 అని నేను ఆ ఉరికా నుంచి తీసుకొని వేరే వాళ్ళు చెప్తుంటే రైతులు నమ్మలే. నేను నమ్మక ముందు ఉరికి ఇద్దాం చూద్దాం లేమని చెప్పి ఇంకా మిరపకు. అంటే నీకు వేరు వేస్తే బాగా డెవలప్, అంటే భూమి ఎట్లా మారిందా గట్టిగా చూపి. బ్రహ్మాండంగా సార్, భూమి ఎంత బాగా కోతలు నీట్గా వచ్చింది భూమి అయితే. ఇంకా అది తెల్లగా అయ్యి శుద్ధ మాదిరి ఉండి వారం పడితే ఎర్రగా అయితే అది. అవునవును, శుద్ధ మాదిరి లేదు కదా అట్లా. లేదు మొత్తం భూమి అంతా ఇద్దో ఇది పులి, చిరుతపులి. మేము అదే అనుకున్నాం సార్, సంతోషమైంది. సిట్టాకు వాడడం ఎంత మంచిగా, వేసిన మంది వేసినట్టు పని చేసుకుంటుంది అంతే. వేసిన మంది నేను మామూలుగా అయితే 10-15 బస్తాలు వేసినా తీసుకోదు భూమి, మొక్క తీసుకోదు. అదే ఊరికి అనవసరంగా 15 వేసే కాడ 2-3 వేసుకో చాలు. భూమి సౌడు వారిపోయింది. కోతలు కోసినావా? ఒక కోత కోసిన. ఎంత ఉంది రేట్ ఎట్లున్నాయి ఇప్పుడు? 3200. 3200 ఉంది. ఓకే ఓకే, మంచిది. 50 కిలోల బస్తా, 100 కిలోల 50 కిలోల బస్తా 3200. ఓకే ఓకే. ఇప్పుడు మీకు ఎన్ని కోత కోసినాయి ఇప్పటికి? ఇప్పటికి ఒక కోత కోసిన. 50 రోజులకు ఒక కోత వచ్చింది. 50 రోజులకి వచ్చింది. 50 రోజులకి వచ్చింది ఒక కోత వచ్చింది. తీసుకోవచ్చు మంచిగా రైతు తీసుకోవచ్చు. ఓకే ఓకే. 50 రోజులకి కోసినాం. మామూలు అయితే అది అది మనిషికి ఒక స్నేహితుని మాదిరి ఉంది. ఈ మంది వేసిన దాని వల్ల ఇవి ఒక నమ్మకం మీద మంచిగా వచ్చింది. తోటకాడికి రావాలనిపిస్తుంది. ఇంతకుముందు గతంలో పోతే వారానికి ఒకసారి ఇబ్బంది పడతాను. ఓకే ఓకే, సరే అండి, మంచిది. అదే అండి, రాజుగారు మొత్తము గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా కూడా ప్రతి సంవత్సరం లాస్ వచ్చింది. భూమి అంతా గట్టిపడిపోయి చౌడు బారిపోవడం వల్ల, అవనశుద్ధి పెట్టుకోవడం వల్ల భూమి అంతా గుల్లబడి వేరు వేస బాగా డెవలప్ ఉండడం వల్ల నీకు రోగాలు రాణిస్తలేదు మొక్క కానీ రాజుగారు చెప్పడం జరుగుతుంది.